ఏపీ వైద్య చరిత్రలోనే తొలిసారి క్యాన్సర్ బాధితులకు కేజీహెచ్ సంజీవని 68 లక్షల రూపాయల క్యాన్సర్ వైద్యం ఇకపై కేజీహెచ్లో ఉచితం. లంగ్ క్యాన్సర్ రోగులకు కొండంత అండ. క్యాన్సర్ అనేది శరీరంలోని కణాలు అదుపు తప్పి అసాధారణంగా వృద్ధి చెందడం వల్ల వచ్చే వ్యాధి. వీటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదిగా మారుతుంది. సాధారణంగా క్యాన్సర్ కు ఇచ్చే కీమోథెరపీ క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని మంచి కణాలను కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల రోగులు తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటారు. కానీ ఆధునిక వైద్య శాస్త్రంలో ఇమ్యూనోథెరపీ ఒక సంజీవనిలా ఉద్భవించింది. ఇది నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేయకుండా మన శరీరంలోని సహజ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తద్వారా మన శరీరమే ఆ క్యాన్సర్ కణాలను గుర్తించి సమర్థవంతంగా నాశనం చేసేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. రోగి ఆయుష్ పెరుగుతుంది. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులకు ఒక అద్భుతమైన శుభవార్త అందింది. వైద్య రంగంలో అత్యంత ఖరీదైనదిగా భావించే ఇమ్యూనోథెరపీ చికిత్సను ఇప్పుడు కేజీహెచ్ లో ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ రంగంలో ఇటువంటి అత్యాధునిక చికిత్సను ఉచితంగా అందించడం రాష్ట్రంలోనే ఇదే ప్రప్రథమం. ప్రస్తుతం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఇమ్యూనోథెరపీ చికిత్స సామాన్యులకు అందని ద్రాక్షలా ఉంది. ఈ నేపథ్యంలో కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగం రోగుల పాలిట ఒక ఆశాదీపంగా నిలిచింది. ఒక ప్రతిష్టాత్మక క్లినికల్ ట్రయల్ ద్వారా ఈ ఖరీదైన చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఒక్కో సైకిల్ కు 4 లక్షల రూపాయల చొప్పున ఏడాది పాటు 17 సైకిల్స్ కు అయ్యే సుమారు 68 లక్షల రూపాయల విలువైన ఇమ్యూనోథెరపీ మందులను క్లినికల్ ట్రయల్ ద్వారా పేషెంట్లకు ఉచితంగా అందించడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు వారు అర్హులు. స్టేజ్ 4 కు చేరిన ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులకు అందించబడుతుంది. అయితే ఈ చికిత్సను ఏడాది పాటు పూర్తి ఉచితంగా అందించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక క్లినికల్ ట్రయల్ కు కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి మరియు ఆ విభాగ వ్యవస్థాపకురాలైన డాక్టర్ కె శిల్ప ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ గా వ్యవహరించనున్నారు. ఆమె పర్యవేక్షణలోనే రోగులకు కీమోథెరపీతో పాటు ఈ అత్యాధునిక ఇమ్యూనోథెరపీని కూడా కలిపి అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఈ స్థాయి క్లినికల్ ట్రయల్ జరుగుతున్న ఏకైక ప్రభుత్వ క్యాన్సర్ సెంటర్ మన కేజీహెచ్ మాత్రమేనని కేజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి గర్వంగా ప్రకటించారు. ఇంతటి అమూల్యమైన ఖరీదైన క్యాన్సర్ వైద్యం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో లభించడం పేద మధ్యతరగతి వర్గాలకు ఒక గొప్ప వరమని ఆమె పేర్కొన్నారు. లంగ్ క్యాన్సర్ బాధితులందరూ ఎటువంటి సంకోచం లేకుండా కేజీహెచ్ ఆంకాలజీ విభాగాన్ని సంప్రదించి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు ఈ నూతన చికిత్స విధానం కొండంత అండగా నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.